బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, ఈరోజు డిష్ వచ్చేసి గోంగూరలు. సో ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి గోంగూర వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత డిష్ మూత పెట్టేయాలి. అండ్ మీరు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి, లేదంటే అడుగు పట్టేస్తుంది, మాడిపోతుంది. అది కొంచెం బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందన పెట్టుకొని పప్పు గుత్తుతో బాగా మెదుపుకోవాలి. మీరు కావాలంటే ఈజీగా మిక్సీ కూడా పట్టేయచ్చు, బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది బాగా మెదిగిపోయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వేసేయాలి. ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేయడానికి నేను అలా వీడియో చూసి ట్రై చేశాను, బట్ నాకు రాలే. దాని తర్వాత నాకు వచ్చిన విధంలో నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. నా క్వాంటిటీ బట్టి నేను 3 ఆనియన్స్ తీసుకున్నా. అవి బాగా చాప్ చేసుకోవాలి. అండ్ మీ క్వాంటిటీ బట్టి, అంటే మీరు గోంగూర క్వాంటిటీని బట్టి మీరు ఆనియన్స్ కట్ చేసుకోండి. దాని తర్వాత ఇంకొక కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి. బాగా అంటే ఒక పింకిష్ కానీ గోల్డ్ కలర్లో వచ్చినంత వరకు. ఈలోపు ఒక 4 టమాటాస్ కట్ చేసుకోండి. నా క్వాంటిటీ బట్టి నేను 4 కట్ చేసుకున్నాను అనమాట. అది కూడా బాగా మగ్గాక ఒకసారి కలుపుకొని కొంచెంసేపు తర్వాత బాగా మగ్గిపోతుంది. దాని తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కారం వేసి బాగా మగ్గాలి. కలిపేసి పక్కన పెడితే అది కూడా మగ్గిపోతుంది, అంటే ఆయిల్ తేలేంత వరకు. ఈలోపే ఒక కళాయిలోని రొయ్యలు వేసి పసుపు వేసి బాగా ఆయించాలి. దాని తర్వాత అది బాగా మగ్గిపోయిన మిశ్రమంలోకి ఇందులో వేసేయాలి. దాని తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఒక 10 to 15 minutes తర్వాత గోంగూర వేసేయాలి. గోంగూర వేసాక స్టవ్ సిమ్లో పెట్టి మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు మీకు ఏదైనా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాలనుకున్నా, లేకపోతే పడుతుంది అనుకుంటే మీరు కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి. నాకు కొంచెం వాటర్ పడుతుంది అనిపించింది, కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా. అండ్ దట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 10 to 15 minutes అలా కుక్ చేయండి. దాని తర్వాత ఇంకేం లేదు, వేడివేరుగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేయడమే. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగ అనిపించిందో చెప్పండి. అండ్ ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. సో అంతే గైస్, బాయ్ బాయ్.